నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బచాసాను పోలీసులు అరెస్టు చేశారు అనుమతి లేకుండా భవనంలోని సెలార్లో ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అగ్ని ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని షాప్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బచాను పోలీసులు అరెస్టు చేశారు అనుమతి లేకుండా భవనంలోని సెలార్లో ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అగ్ని ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని షాప్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు దీనిపై పూర్తి అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి నవీన్ ఇటు నిన్న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ బజాజ్ క్యాస్టల్ నాంపల్లిలో ఉన్నటువంటి బజాజ్ క్యాస్టల్ సంబంధించిన ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి చూసాం అయితే ఈ అగ్ని ప్రమాదంలోనే 5 అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనీసం మృతదేహాలను గుర్తుపట్టలేనటువంటిగా అయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ మృతదేహాలని వెలికి తీయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు కనీసం సుదీర్ఘంగా 22 గంటల పాటు రెస్క్యూ చేసిన తర్వాత కానీ మృతదేహాలని వెలికి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మొత్తంగా చూస్తే మాత్రం బిల్డింగ్ కి సంబంధించి G+4 గా ఉన్నటువంటి బిల్డింగ్ లో అంటే నిబంధనలకు విరుద్ధంగా 2 సెల్లార్లను పెట్టారు ఈ 2 సెల్లార్లను పెట్టడం వల్ల దాంట్లో ఉన్నటువంటి అంటే రీసెంట్ గా వచ్చినటువంటి ఫర్నిచర్ ని దాంట్లో డంప్ చేయడం వల్లనే ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు గుర్తించారు ఎందుకంటే సెల్లార్లు చిక్కుకుపోయిన వారిని కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెస్క్యూ టీం కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఎవరైతే ఈ షాప్ యజమాని నిన్నటి నుంచి పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే గుర్తించారు అతను సతీష్ బచాగా కూడా గుర్తించారు సతీష్ బచాని అదుపులోకి తీసుకోవడంతో పాటు అంటే ఆ మృతులు అయినటువంటి 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 2 పిల్లలకు సంబంధించినటువంటి తండ్రి యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ అబిట్స్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే BNS భారతీయ న్యాయ సంహిత 110 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనంతరం విచారణ అనంతరం తనను ఈ షాప్ యజమాని సతీష్ బచాన్ అయితే రిమాండ్ కూడా తరలించారు అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు ఈ దర్యాప్తు అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది అంటే ఏ విధమైనటువంటి భద్రతా ప్రమాణం పాటించలేదు ఇంకా ఏ విధమైనటువంటి ప్రమాణాలు కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా కూడా ఈ విధంగా చేశాడు షాప్ యజమాని సతీష్ బచా అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది అనేటువంటిది మాత్రం పోలీసులు తేటతెల్లం చేసినట్లుగానే మనం చెప్పాలి నవీన్ థ్యాంక్ యూ తేజ